క్రిస్టియన్ రొనాల్డో పేరు అనగానే ప్రపంచ ఫుట్బాల్లో ఒక సూపర్ స్టార్ గుర్తుకొస్తాడు. కానీ అతని లైఫ్ జర్నీ అంత ఈజీ ఏం కాదు. పోర్చుగల్ దేశానికి చెందిన మడేరా ద్వీపంలో పూర్ ఫ్యామిలీ నుండి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫుట్బాల్ ప్లేయర్గా ఎలా మారాడో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. పదండి, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. 30 days 30 సక్సెస్ఫుల్ స్టోరీస్లో డే 8. క్రిస్టియన్ రొనాల్డో డోస్ సాంటిస్ అవెయాలో 1985 ఫిబ్రవరి 5 మడేరా ద్వీపంలో పున్షాల్ పట్టణంలో జన్మించాడు. అతని ఫ్యామిలీ చాలా పూర్. ఫాదర్ జోసే డినోస్ అవియాలో ఒక స్థానిక ఫుట్బాల్ క్లబ్లో కిటామెన్గా వర్క్ చేసేవారు. మదర్ మరియా డోలిరస్ డోస్ సాంటిస్ అవియాలో ఒక కుక్ అండ్ క్లీనర్గా వర్క్ చేసేవారు. రొనాల్డో ఫ్యామిలీలో 4 పిల్లల్లో అతను చిన్నవాడు. చిన్నప్పటి నుంచి రొనాల్డోకి ఫుట్బాల్పై ప్యాషన్ ఉండేది. ఫాదర్ అతనికి ఫుట్బాల్ను పరిచయం చేశారు. కాలనీలో రోడ్స్పై బూట్లు లేకుండా పాత బంతులతో ఆటలాడుతూ అతని డేస్ గడిచేవి. 8 years ఉన్నప్పుడు అతను అండోరిమ్హా క్లబ్లో చేరి తన ఫుట్బాల్ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. 15 years ఉన్నప్పుడు రొనాల్డోకి టాకికార్డియా అనే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. ఈ డిసీజ్ అతని ఫుట్బాల్ లైఫ్ను ముగించే ప్రమాదంలో ఉంది అని రొనాల్డో సర్జరీకి అగ్రి చేశాడు. కొన్ని డేస్కే మళ్ళీ ప్రాక్టీస్లో పార్టిసిపేట్ అయ్యాడు. ఇది అతని తపన మరియు పట్టుదలకి ప్రూఫ్. 12 years ఉన్నప్పుడు రొనాల్డో స్పోర్టింగ్ లిస్బన్ యూత్ అకాడమీలో జాయిన్ అయ్యేందుకు మడేరా నుంచి లిస్బియన్కు వెళ్ళాడు. ఫ్యామిలీకి దూరంగా ఉండడం అతనికి చాలా కష్టంగా మారింది. అంతేకాక అతని స్థానిక వ్యక్తీకరణ మరియు సన్నగా ఉండడం వల్ల అతని తోటి ప్లేయర్స్ హేళన చేసేవారు అతన్ని. కానీ రొనాల్డో ఈ ప్రతికూలతను మోటివేషన్గా మార్చుకొని మరింత కష్టపడి ప్రాక్టీస్ చేసేవాడు. రొనాల్డో తన టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటూ 17 years అప్పుడు స్పోర్టింగ్ సిపిలో తొలి ఆటకు దిగి ఫుట్బాల్ వరల్డ్పై ఇన్నోవేషన్ని అట్రాక్ట్ చేశాడు. ఆ సీజన్లో అతను U16 నుండి ఫస్ట్ టీం వరకు ఆడిన మొదటి ప్లేయర్గా హిస్టరీని క్రియేట్ చేశాడు. 2003లో స్పోర్టింగ్ సిపితో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్స్ అండ్ కోచ్ సర్ అలెక్స్ ఫర్గూన్ రొనాల్డో టాలెంట్కు అట్రాక్ట్ అయ్యారు. రొనాల్డోకు నంబర్ 7 జెర్సీ ఇచ్చారు. ఇది జార్జ్ బెస్ట్ మరియు డేవిడ్ బికమ్ వంటి దిగ్గజాల వశం. ఈ కాలంలో 3 ప్రీమియర్స్ లీగ్ టైటిల్స్, FA కప్ మరియు 2008 UEFA ఛాంపియన్స్ లీగ్లో గెలిచాడు. 2008లో తన మొదట బాలన్ డి'ఓర్ ఇన్ ఎవ్రీథింగ్ ఫస్ట్ ప్లేయర్గా అవార్డు అందుకున్నాడు. 2009లో రొనాల్డో 94 million రికార్డ్ ఫీజుతో రియల్ మాడ్రిడ్లో చేరాడు. అతని కెరీర్లో ఇదే అత్యంత విజయవంతమైన దిశ. 438 మ్యాచ్లో 450 goals సాధించి రియల్ మాడ్రిడ్ హిస్టరీలో అత్యధిక గోల్స్ చేసి ప్లేయర్గా నిలిచాడు. ఈ కాలంలో 4 బాలన్ డి'ఓర్ అవార్డును 2013, 14, 16, 17లో గెలిచాడు. అతని ప్రధాన ప్రత్యర్థి బియోనెల్ మెస్సీతో పోటీపడి ఫుట్బాల్ ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. 2018లో రొనాల్డో 100 million ఫీజుతో జువెంటస్లో చేరాడు. అక్కడ సిరీ ఏ టైటిల్స్ గెలిచి 100 goals వేగంగా చేసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2021లో మాంచెస్టర్ యునైటెడ్కు తిరిగి వచ్చి 2023లో ఆల్ నసర్ క్లబ్ టీంతో జాయిన్ అయ్యాడు. రొనాల్డో అనేక సామాజిక సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ పేదరికంలో ఉన్న పిల్లలకు హెల్ప్ చేస్తున్నాడు. హాస్పిటల్స్కు సహాయ కార్యక్రమాలకు కొన్ని crores దానం చేశారు ఆయన. CR7 బ్రాండ్ కింద హోటల్స్, జిమ్స్ అండ్ పర్ఫ్యూమ్ లాంటి బిజినెస్లను మేనేజ్ చేస్తున్నాడు ఆయన. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ప్లేయర్గా రొనాల్డో వరల్డ్లో ఫేమస్ ఇన్ఫ్లుయెన్స్గా నిలిచాడు. క్రిస్టియన్ రొనాల్డో లైఫ్ జర్నీ ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్ స్టోరీ. పవర్టీ, హెల్త్ ప్రాబ్లమ్స్ మరియు ఫ్యామిలీని వదిలి వెళ్లిన కష్టకాలకు అధిగమించి ప్రపంచ ఫుట్బాల్ హిస్టరీలో పర్మనెంట్ ప్లేస్ ఎర్న్ చేసుకున్నాడు. రొనాల్డో ప్రూవ్ చేసింది ఏంటి అంటే టాలెంట్తో పాటు కంటిన్యూగా శ్రమ మరియు పట్టుదల ఉంటే సక్సెస్ మీ సొంతం అవుతుంది అని. క్రిస్టియన్ రొనాల్డో గారి లైఫ్ జర్నీ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.